హలో ఎవ్రీవన్. ఈరోజు అయితే మనం కుబేరా ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. సో కుబేరా ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. మూవీ 28th అయితే రిలీజ్ అవబోతుంది. సో ఈ ట్రైలర్లో ఉన్న విశేషాలు, ఆ, సో ఆ సినిమా గురించి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెంచాయి అని చెప్పేసి దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ట్రైలరు కథ చెప్పినట్టే ఉంది, కానీ చెప్పనట్టు ఉంది. క్వైట్ ఇంట్రెస్టింగ్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎక్స్పెషల్లీ ధనుష్ బెగ్గర్ క్యారెక్టరైజేషన్. వాడు ఆ బెగ్గర్ గా ఉండడానికి ఆ బీ స్టోరీ ఏముంది, ఆ రష్మికకు వాడికి మధ్య కాన్ఫ్లిక్ట్ ఏంటి, ఈ బెగ్గర్ ఎవడు, అసలు వాడు చేసిన స్కామ్ ఏంటి తెలుసుకోవడం కోసము ఇంకొక గవర్నమెంట్ లో పనిచేస్తున్నారు కదా ఆ క్యారెక్టర్స్. ఆ బాలీవుడ్ స్టార్స్ కొంతమంది పెట్టారు. దట్ నాగార్జున కూడా ఆ బెగ్గర్ క్యారెక్టరేషన్ గురించి సర్చింగ్ లో ఉండడము. నాగార్జున ఐ థింక్ ఏదో ఆఫీసర్, హ్మ్. అదే అర్థమవుతుంది కదా, నాగార్జున గవర్నమెంట్ ఆఫీసర్ అన్నట్టుగానే అర్థమవుతుంది. ఆ, ఏదో ఏదో అద్భుతం జరగబోతుంది. ధనుష్ క్యారెక్టరేషన్, తను అనుకున్న బే స్టోరీ మటుకు ఇంట్రెస్టింగ్ గా ఉంది. ట్రైలర్ మటుకు చాలా బాగా కట్ చేశారు. సో నాకు అనిపించింది ఏంటంటే, ఒక యా. ఫ్యామిలీలో జరిగే సిచ్యువేషన్స్, లవ్ స్టోరీ. సో బేసిక్గా శేఖర్ కమ్లా ఈ రీసెంట్ మూవీస్ అంతా కూడా మనం ఈ స్టైల్లో చూసినాం అనమాట. సో ఎస్ ఇప్పుడు ఎస్. ఈ మూవీ చూసుకుంటే కంప్లీట్ గా ఒక కొత్త జోనర్ తీసుకున్నాడు ఆయన. యా. అంటే యా, అవునవును. స్కేల్ పెరిగింది. స్కేల్ పెరిగింది, బడ్జెట్ పెరిగింది, అన్ని పెరిగింది. సినిమా అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు నీకు చూసుకుంటే ధనుష్ ని లీడ్ గా తీసుకున్నాడు. తెలుగు నుంచి నాగార్జున ఉన్నారు. తర్వాత దాంతోపాటు ఇంకా బాలీవుడ్ యాక్టర్స్ ని కూడా తీసుకున్నాడు అనమాట. రష్మిక అయితే మనకి తెలుసు ఇంకా ఆల్ ఓవర్ ఇండియా రష్మిక. సో ఎస్ కాబట్టి ఎస్. ఏంటంటే పాపులర్ యాక్టర్స్ తీసుకున్నారు. సో అవును. సినిమా స్కేల్ పెరిగింది, బడ్జెట్ పెరిగింది. సో దానికి తగ్గట్టుగానే ఆయన స్టోరీ కూడా దానికి తగ్గట్టుగానే ప్లాన్ చేసుకున్నాడు. సో నాకు అనిపించింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ సినిమా హోల్ సినిమా వచ్చేసి అకార్డింగ్ టు ద ట్రైలర్ నాకేమనిపించిందంటే, ఒక ముగ్గురు క్యారెక్టర్ల మధ్యలోనే స్టోరీ మొత్తం రివాల్వ్ అవుతుంది అనమాట. సో బేసిక్గా నాగార్జున, ధనుష్, రష్మిక, ఈ ముగ్గురు క్యారెక్టర్స్ మధ్యలోనే స్టోరీ మొత్తం రివాల్వ్ అవుతుంది. యాక్చువల్గా నాకేమనిపించింది అంటే, నాకు ఒక వైల్డ్ గెస్ అంటే, మనం ట్రైలర్ చూసినప్పుడు, సో ఇప్పుడు ఏంటంటే ఒక క్వశ్చన్ ని ఈ సినిమా మొత్తంలో ఒక క్వశ్చన్ రైజ్ చేస్తాడనమాట. సో సో ఆ క్వశ్చన్ కి గవర్నమెంట్ నుంచి సమాధానం రావాలి. సోషల్ రెస్పాన్సిబిలిటీ సంబంధించిన సమ్ కాన్సెప్ట్ అనుకో. సో నాకు అనిపించింది ఏంటంటే చూసుకుంటే, అండ్ నేను ఒక వైల్డ్ గెస్ చేస్తున్నా. నాగార్జున, నాకు అనిపించింది ఏంటంటే నాగార్జున బాగా రిచ్ పర్సన్. ఓకేనా, బాగా రిచ్ పర్సన్. సో మన ధనుష్ వచ్చేసి బెగ్గర్ మనకు అందరికి కనిపించేటట్టే. సో బేసిక్ గా ఆయన, నువ్వు అబ్జర్వ్ చేస్తే నాగార్జున మధ్య మధ్యలో ప్రతి చూపించిన 2-3 ఫ్రేముల్లో కూడా టాబ్లెట్లు వేసుకుంటా సంథింగ్ ఏదో చేస్తున్నాడు. ఆ, అంటే ఆయనకి ఏదో హెల్త్ ఇష్యూ ఉంది, ఆయన త్వరలో చనిపోబోతున్నాడు సంథింగ్ ఏదో అనుకుందాం. సో ఇలా చనిపోతున్నాడు అనుకున్నప్పుడు, సో తన డబ్బులు, తన దగ్గర ఉన్న ఈ ఆస్తి మొత్తం, ఇదంతా ఏంటంటే ఒక ఒక పర్సన్కి, ఎవరికన్నా మేబీ తనకి ఎవరు బంధువులు ఎవరు లేకపోవచ్చు. ఒక అనాథని, ఒక ఒక పేదవాడిని, ఒక బెగ్గర్ని, ఎవరినైనా ఒకరిని ఎన్నుకొని వాడిని ఒక కోటీశ్వరుడు చేసి ఆ, చేద్దామనే ఉద్దేశంతో, అట్లాంటి ఏదన్నా ఒక ఉద్దేశంతో అతన్ని ఇప్పుడు తన ఇంటికి తీసుకొస్తాడు. మనం చూసుకుంటే ఆ అవును. ధనుష్ క్యారెక్టర్ ని తన ఇంటికి తీసుకొని వచ్చి తనకు ఒక కోటు సూట్ వేసి, హెయిర్ కట్ ఏంటంటే మనం ఫస్ట్ లో చూసుకుంటే గడ్డం ఇంత ఉంటుంది అనమాట. క్లీన్ షేవ్ చేసి వాడికి ఒక సూట్ వేసి వాడి ఇంటికి తీసుకొని వచ్చి ఇవన్నీ చేస్తాడు అనమాట. మళ్ళీ ఏంటంటే నాగార్జున బయట పూల్ దగ్గర అలా వాక్ చేస్తా ఉంటే ధనుష్ కూడా ఇలా వాక్ చేస్తూ ఉంటాడు అనమాట. సో ఏంటంటే మేబీ తన ఇంటికి తీసుకొచ్చి మేబీ తన దత్తత తీసుకోవచ్చు, సంథింగ్ ఏదైనా జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఒక ఒక పేదవాడికి, ఒక నిరుపేదకి, మంచి వ్యక్తి అయిన ఒక నిరుపేదకి తన డబ్బులు ఇస్తే, మేబీ అతని క్యారెక్టర్ ఎక్కడైనా చూసి, ఇతను మంచి వ్యక్తి, ఇతను అంటే తన ఆ, ఆస్తిని ఏదైతే మనీ ఉందో అది ఖచ్చితంగా మంచిగా మంచిగా ఉపయోగించాలనే ఉద్దేశంతో ఎగ్జిక్యూట్ అతనికి చేయగలడు. సంథింగ్ ఏదో అనుకునేసి అతనికి ఇవ్వాలని ట్రై చేసినప్పుడు, ఈ తన లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో, తన చిన్నప్పటి నుంచి, ఐ మీన్ ధనుష్ చిన్నప్పటి నుంచి పెరిగిన లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో, ఆ లైఫ్ స్టైల్కి ఇక్కడున్న ఈ లైఫ్ స్టైల్కి ఇక్కడ ఏంటంటే అఫ్ కోర్స్, ఇప్పుడు డబ్బులున్న వ్యక్తికి ఏంటంటే చుట్టూ చాలా రాజకీయం జరుగుతుంటది అనమాట. ఇప్పుడు ఒకవేళ నాగార్జున చనిపోతున్నాడు అనుకుంటే ఆ డబ్బులు కొట్టేయాలనేసి చాలా మంది ట్రై చేస్తూ ఉండొచ్చు. సో ఉమ్. వాళ్ళ దగ్గర, సో ఈ రాజకీయాల మధ్యలో ఇదంతా కూడా తను ఇమడలేక తను వెళ్ళిపోయాడు అనుకుందాం, పారిపోయాడు అనుకుందాం. సో ఇలా పారిపోయిన ఆ వ్యక్తిని మళ్ళీ నాగార్జున వెతుకుతున్నాడు ఎక్కడ పోయాడు అనేసి. సో అలా ఉమ్. పారిపోయే టైంలో తనకు రష్మిక కనిపించింది. సో అక్కడ వాళ్ళిద్దరు జర్నీ స్టార్ట్ అయింది. సో నాకైతే ఇలా ఓ. అనిపించింది, అది తను ఎందుకు పారిపోయాడు. సో నాగార్జున వెతుకుతా ఉన్నాడు. సో యాక్చువల్గా ఇది నా గెస్, తనని ఇలా పిలుచుకోవచ్చాడు అనేది. బట్ నిజంగా ఏం జరిగింది అనేది దట్ వీ నీడ్ టు సి. సో యాక్చువల్గా ఇంకా ఫైనల్గా ఆ కంక్లూజన్ ఏంటి, వాళ్ళు మనకి ఇవ్వబోయే మెసేజ్ ఏంటి అనేది. బట్ నా గెస్ ఎంతవరకు నిజం అవుతుందో నాకు తెలియదు. బట్ ఇది నాకైతే అలా అనిపించింది. దాంట్లో ఏదన్నా ఒక 10% అన్నా కరెక్ట్ అవుతుందేమో అనుకుంటున్నాం. చూద్దాం.
నాకైతే అలా అనిపించింది. ఉమ్, నువ్వు చెప్పిన ప్రకారము గెస్ట్ చూస్తుంటే 90% కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే నేను చూసిన పాయింట్ ఆఫ్ వ్యూ వేరు, నువ్వు చూసిన పాయింట్ ఆఫ్ వ్యూ. ఉమ్, నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసాను. బట్ నువ్వు విజువల్స్, ఉమ్, క్యారెక్టరేషన్స్, ఉమ్. వాళ్ళ చేసే యాటిట్యూడ్ బట్టి నువ్వు చాలా వరకు నువ్వు చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే అరే కథ చాలా దగ్గరగా ఉంది. ట్రైలర్ కట్ చేసిన విధానం చాలా బాగుంది. యా 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 ట్రైలర్ కటింగ్ చాలా బాగుంది. యాక్చువల్గా నేను ఒక ఇంటర్వ్యూ చూశాను, నాగార్జున ఇంటర్వ్యూ చూశాను. ఒక ఆయన ఆ, భరద్వాజ్ అనేసి ఒక ఆయనతో ఇంటర్వ్యూ ఇచ్చాడు అనమాట. సో ఆ, నాగార్జున ఆ ట్రైలర్ కట్ చూసి అసలు షాక్ అయ్యాడు. షాక్ అయిన తర్వాత ఎవరు ఈ ట్రైలర్ కట్ చేసిందని చెప్పేసి ఎంక్వైరీ చేశాడంట. ఎంక్వైరీ ఆ, చేసినప్పుడు ఎంక్వైరీ చేసినప్పుడు నాగార్జునకి తెలిసిన విషయం ఏంటంటే, నాగా అన్నపూర్ణ స్టూడియోస్ ఫిల్మ్ స్కూల్ ఉంటుంది కదా, ఆ ఫిల్మ్ స్కూల్ నుంచి బయట వచ్చిన వన్ ఆఫ్ ద స్టూడెంటే ఈ ట్రైలర్ కట్ చేశాడు. స్టూడెంట్, వాళ్ళు అనుకున్న సో, స్టూడెంటే. నాగార్జున చాలా సర్ప్రైజ్ అయ్యి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను అని చెప్పేసి చెప్పాడు అనమాట. అంటే ఎంత అవసరమో, ఆడియన్కి ఎంత అవసరమో అంత కన్వే చేయడమే కరెక్ట్. యా యా అంటే వాడికి అర్థమయ్యి అర్థం కానట్టు ఆలోచింపజేయడానికి అవకాశం ఉన్న ట్రైలర్ చూడు. నేను చూసిన పాయింట్ ఆఫ్ నేను నేను అట్లా ఆలోచిస్తున్నాను వేరే వేలో. నువ్వు చూసిన పాయింట్ ఆఫ్ చూస్తే నిజమే కదా అనిపించే రకం ఉంది. నేను నేను నా ఆలోచనను డ్రాప్ అయ్యి, ఓ ఇది ఈ పాయింట్ కరెక్ట్ కదా. విజువల్ చూస్తుంటే ఇవే పడ్డాయి, ఈ కథకు ఈ విజువల్సే పడ్డాయి కదా. అవునవును. కథకు ఇదే దగ్గరగా ఉందేమో. అవునవును. ఉండొచ్చు, మరి కాకపోవచ్చు కూడా. అంటే మనం ఒకటి ఆ, అనుకుంటే డైరెక్టర్ ఇంకొకటి, ఐ మీన్ చెప్పలేం అదే కదా. కదా. ట్రైలర్ అంటే అదే. ట్రైలర్ అంటే వాడు ఏదో ఆడియన్ కన్ఫ్యూజ్ చేసి కొత్త కథని చెప్తాడు ట్రైలర్. బట్ ఉన్న కథను ఎగ్జాక్ట్లీ. మర్చిపోకుండా ఉన్న కథను కన్వే చేస్తూ ఉంటాడు. ఆ ట్రైలర్ కట్టింగ్ లో ఇంకో కథ ఏదో కన్వే అవుతుంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఆ చూద్దాం. ఆ మొత్తానికి అయితే ఊహించుకొని ట్రైలర్ చాలా థియేటర్ ఉన్నాడు. ప్రామిసింగ్ గా ఉంది. ధనుష్ ఒక్కసారిగా ధనుష్ పెంచేసింది. కూడా ప్రమోషన్స్ లో చెప్పాడు తిరుపతి రోడ్ల మీద అని చెప్పి. ఇప్పుడు మెట్రో స్టేషన్లు చూపించాడు, తిరుపతిలో మెట్రో స్టేషన్లు లేవు. బట్ ఉమ్, ఎక్కడ షూట్ చేశారో తిరుపతి రోడ్లు అంటే ధనుష్ చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉమ్, అమ్మ అమ్మ అనేది హీరో తన స్థాయి తగ్గి నేషనల్ స్టార్ ఉమ్, అమితాబ్ బచ్చన్ తో చాలా మందితో గుర్తు తీసుకుని నేషనల్ స్టార్ అమ్మ అమ్మని బెగ్గింగ్ చేసుకుంటారు అనేది చాలా గ్రేట్ థింగ్ అది. ఆ క్యారెక్టర్ ఒప్పుకోవడం, ఆ క్యారెక్టర్ కు మోల్డ్ అవ్వడం. తన శేఖర్ కమ్ల ఉమ్, స్లిమ్ అవ్వమని చెప్పిన దానికి కూడా స్లిమ్ అయ్యాడు చూడు. ఉమ్, లావుగా ఉన్నవాడు స్లిమ్ అవ్వడం గొప్ప విషయమే. ఎందుకంటే ధనుష్ ఇన్ని రోజులు హీరోగా నిలబడ్డా ఆ బాడీ లాంగ్వేజ్ ధనుష్ నిలబెట్టింది. కొంతమంది స్టార్స్ కు అదృష్టం అది, గాడ్ స్క్రిప్ట్. ఉమ్, ఉమ్, అలాంటి గాడ్ స్క్రిప్ట్ ను కూడా డైట్ కంట్రోల్ చేసుకున్న శేఖర్ కమ్ముల డెడికేషన్. ఆ బెగ్గర్ క్యారెక్టర్ ధనుష్ డైట్ చేయాల్సిన అవసరం లేదు తనకున్న బాడీ లాంగ్వేజ్ కి. అవునవునవును. ఓ వైట్ షర్ట్ పెట్టేస్తే ధనుష్ బెగ్గింగ్ చెప్పొచ్చు. క్లోజ్ షర్ట్ పెడితే ఆ ఆ బ్యూటీ ఉంటుంది కదా, సన్నగా ఉన్నవాడు కూడా ఏసీలో లైఫ్ లీడ్ చేసిన బ్యూటీ ఉంటుంది కదా, అది ఉమ్, కూడా మిస్ అవ్వకుండా తను చిక్కిపోవడానికి ఆ స్కోప్ తీసుకున్నాడు ధనుష్. గొప్ప విషయం. బట్ ఆ చిక్కిపోవడం అనేది ధనుష్ క్లోజ్ షాట్ చూడాలనిపిస్తుంది. ఎలా ఉన్నాడు ధనుష్. తను శేఖర్ కమల్ చెప్పిన డైట్ బ్యాక్గ్రౌండ్ కు మ్యూజిక్ ధనుష్ కూడా ఎలా మెయింటైన్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చూసుకుంటే నీకు ఏంటంటే సీన్స్ ని బాగా ఎన్హాన్స్ చేసేటట్టు అంతా ఓకే. బాగుంది. యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆయన ఇప్పుడు చాలా లిమిటెడ్ గా చేస్తున్నాడు దేవిశ్రీ ప్రసాద్ మూవీస్ యాక్చువల్గా. కానీ ఫస్ట్ చేసే ప్రతి కాంబినేషన్ మూవీ కూడా శేఖర్ కమల దేవి ఫస్ట్ కాంబినేషన్ అనుకుంటా. శేఖర్ కమ్ముల దేవిశ్రీ ప్రసాద్ ఫస్ట్ కాంబినేషన్. సో ఉమ్. సో ఓవరాల్ గా చూసుకుంటే మూవీకి మంచి పాజిటివ్ వైబ్ ఉంది. లైక్ Yes. ట్రైలర్ అయితే ఎక్స్పెక్టేషన్స్ ని బాగా పెంచింది. సో 20th అంటే మూవీ మీటర్ ను రిలీజ్ అవుతుంది కాబట్టి. ఉమ్, కమర్షియల్ మీటర్ చుట్టూ తిరిగిన కథ కాదు. ఆ, కథలో ఉన్న క్యారెక్టర్స్ ని చూస్తాం మనం. కథలో ఉన్న క్యారెక్టర్స్ శేఖర్ కమల్ స్టైల్. అవునవును. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు యాక్చువల్గా మనము ఎన్ని మూవీస్ అన్ని మూవీస్ చూసాం. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకుంటే ఇప్పుడు గోదావరి, ఆనంద్, ఇట్లా మూవీస్ చూసుకుంటా వస్తున్నాం కదా. లవ్ లవ్ స్టోరీ, స్టోరీ, ఫిదా, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. ఫిదా, హ్యాపీ డేస్, ఇట్లా రకరకాల మూవీస్ చూస్తున్నాం. సో ఈ మూవీస్ అన్నీ నువ్వు చూసుకుంటే ఆయన ఫస్ట్ లో ఆయన ఒక సినిమా ఇప్పుడు లీడర్ మూవీ ఒకటి ఉంది. లీడర్ మూవీ కూడా ఆయనే తీసింది. సో ఈ మూవీస్ అన్నిటికీ లీడర్ మూవీకి చాలా డిఫరెన్సియేషన్ ఉంటుంది అనమాట. లీడర్ మూవీలో ఆయన ఒకవేళ సోషల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఒక మూవీలో ఏదైనా ఒక సోషల్ మెసేజ్ చెప్పాలనుకున్నప్పుడు ఎంత డీప్గా వెళ్తాడు, అది ఎంత వెళ్తారు. కోర్ టు ద కోర్ వెళ్తాడని చెప్పేసి మనకి లీడర్ మూవీ చూసినప్పుడు, లీడర్ మూవీలో అవును. ఒక అసెంబ్లీలో రానా మాట్లాడే సీన్ కానీ, గొల్లపూడి మారుతీరావు రానా మధ్యలో ఉండే కాన్వర్సేషన్ కానీ, సో ఈ సీన్స్ ఏంటంటే టచింగ్ ఉంటాయి అనమాట. ఎంత Yes, ఎన్ని yes. నిజాలు మాట్లాడుతున్నారు రైలు అనేసి.
సో ఏంటంటే ఆయన సోషల్ రెస్పాన్సిబుల్ సినిమా తీసుకున్నాడంటే అది టు ద కోర్ ఉంటుంది అనమాట. సో మళ్ళీ ఆఫ్టర్ ఏ అవును. లాంగ్ టైం ఆయన ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ రిలేటెడ్ మూవీ తీసుకునేసి కుబేరా అనే దాంతో, సో ఇందులో ఒక అవునవును. మెసేజ్ని జనాలకైతే చెప్పబోతున్నాడు అనమాట. సో ఇది ఉమ్. ఎలా ఉంటుంది? సో ఇది ఎన్ని రోజుల తర్వాత కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లీడర్ ఇప్పుడు ఒక 15 ఇయర్స్ తర్వాత 14 ఇయర్స్ తర్వాత కూడా లీడర్ గురించి మాట్లాడుకుంటున్నారు. సో ఇదే అదే విధంగా కుబేరా మూవీ గురించి కూడా ఇంకొక 15 సంవత్సరాల తర్వాత కూడా మాట్లాడుకోవాలని చెప్పేసి, అంత మంచిగా ఉండాలనేసి నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా. చూద్దాం. సో అది అదే గైస్, అదే. కుబేరా ట్రైలర్ గురించి ఆ, మా అనాలిసిస్ అండ్ డిస్కషన్. సో మీకు కనుక నచ్చితే కింద కమెంట్స్లో తెలియజేయండి. సో మీకు కూడా స్టోరీ ప్రిడిక్షన్ ఏదన్నా అనిపిస్తే దాన్ని కూడా కింద కమెంట్స్లో తెలియజేయండి. సో విషింగ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద సక్సెస్ ఫర్ కుబేరా టీమ్. Thank you so much.